రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది ధర్మం, సత్యం, రాముని ఆదర్శ పాలన. కానీ ఆ మహాకావ్యంలో అంతర్లీనంగా ఉన్న మరో గొప్ప అంశం పర్యావరణ స్పృహ. వాల్మీకి మహర్షి అడవిలో ఉన్నప్పుడు ఒక వేటగాడు క్రౌంచ పక్షి జంటలో ఒకదానిని వధించటం, మరో పక్షి వేదనను చూసి అశ్రునయనాలతో తొలి శ్లోకం పలికారు. అంటే రామాయణ రచనకు కారకుడైన వాల్మీకి మహర్షికి జీవన కారుణ్యంతో పాటు పర్యావరణం పట్ల కరుణ ఉంది. నేడు మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ సమస్యలకు పరిష్కారం రామాయణ కాలపు జీవన శైలిలో కనిపిస్తుంది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని అడవులలో, నదీ తీరాలలో, ప్రకృతి ఒడిలోనే రచించారు. ప్రకృతిని కేవలం ఒక వస్తువుగా కాకుండా ప్రాణం ఉన్న ఒక శక్తిగా చూడాలని రామాయణం మనకు నేర్పిస్తుంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసాన్ని ఒక కష్టంగా భావించలేదు. ఆయన అడవిలోని ప్రతి చెట్టును, ప్రతి నదిని గౌరవించారు. రాముడు వనవాసం సమయంలో పంచవటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రాంతాలను రాముడు ఎంచుకోవడానికి కారణం అక్కడ ఉన్న పుష్కలమైన నీటి వనరులు, పచ్చదనం. పంచవటి అంటే 5 పవిత్ర వృక్షాలైన మర్రి, జువ్వి, రావి, అశోక, బిల్వ సమూహం. ఇవి గాలిని శుద్ధి చేయటమే కాకుండా భూగర్భ జలాలను పెంచుతాయి. ఇది జీవన వైవిధ్యానికి ప్రతీక. సీతమ్మ వారు అడవిలోని మొక్కలను తన పిల్లల్లా భావించి నీళ్లు పోసేవారని, అవి వాడిపోతే ఆమె బాధపడేవారని వాల్మీకి వర్ణించారు. అంటే ఆనాటి కాలంలోనే చెట్ల పట్ల అంతటి మమకారం ఉండేది. రామాయణంలో కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా కీలక పాత్ర పోషించాయి. హనుమంతుడు, జాంబవంతుడు, జటాయువు వంటి పాత్రలు మనిషికి, ప్రకృతికి అనగా జంతువులకు మధ్య ఉండాల్సిన విడదీయరాని బంధాన్ని సూచిస్తాయి. హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడడానికి సంజీవిని తెచ్చిన ఘట్టం మనకు ఏం చెబుతుంది? అడవుల్లో మానవాళికి అవసరమైన అద్భుతమైన ఔషధ సంపద దాగి ఉందని, దానిని మనం రక్షించుకోవాలని హెచ్చరిస్తుంది. గంగా, గోదావరి, సరయు నదులను రాముడు దేవతలుగా ఆరాధించారు. నదులను కలుషితం చేయడం ప్రకృతి మాతను అవమానించడమే అని రామాయణం స్పష్టం చేస్తుంది. అలా నదులను మాతృమూర్తులుగా గౌరవించడం ద్వారా జల సంరక్షణ సందేశాన్ని రామాయణం ప్రపంచానికి చాటింది. అయోధ్య రాజ్య పాలనలో అంటే రామరాజ్యంలో వానలు సమృద్ధిగా కురిసేవని, చెట్లు ఎప్పుడూ పండ్లతో ఉండేవని చెబుతారు. దానికి కారణం ప్రజలు ప్రకృతిని ప్రేమించడమే. నేడు మనం గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వంటి సమస్యలతో పోరాడుతున్నాం. వృక్షో రక్షతి రక్షితః అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయి. రామాయణం మనకు నేర్పించిన ఈ పర్యావరణ ధర్మాన్ని మనం పాటిద్దాం. రాముడు ప్రకృతిని ఎంతగా ప్రేమించాడో మనం కూడా మన పంతుగా ఒక్కొక్క మొక్కను నాటి ఈ భూమిని పచ్చదనంతో నింపుదాం. ఇదే మనం ఆ మహాకావ్యానికి ఇచ్చే నిజమైన గౌరవం.